నేను కుశలభ హుండైలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తాను. సో ఈరోజు మనం ఎక్స్టర్నల్ వెహికల్ గురించి, దాంట్లో వచ్చే ఫీచర్స్ గురించి, ఏమేమి ఎలా వస్తాయి, అసలు మన బడ్జెట్లో వస్తుందా రాదా అని మొత్తం మనం బాగా చెప్తుంది. ఓకే, నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం, వై ఎక్స్టర్ ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి మైక్రో ఎస్యూవీ వెహికల్ అన్నమాట. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ప్రైస్ అఫోర్డబుల్ చేసి, ఇప్పుడు మనకి ఇంత ప్రైస్లో మనకి కావాలి, తక్కువ అమౌంట్లో కావాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి, కంఫర్ట్నెస్ మనకి లోపల స్పేషియస్గా ఉండడానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నీ ఆలోచించుకుంటారు. ఎక్స్టర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది ఎక్స్టర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి బాగా సెట్ అయిపోయింది. మనకి మంచి ప్రైసింగ్లోనే ఎక్స్ట్రా వెహికల్ అనేది, మైక్రో ఎస్యూవీ అనేది మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం మనకి. ప్లస్ ఇండియన్ రోడ్స్కి కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. విత్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. సో ఈ ఫీచర్స్ అన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. మేడం, నాకు దీని ప్రైస్ ఎలా వస్తుంది, అంటే ఎంతలో కొనొచ్చు? ఇప్పుడు ఎక్స్టర్ మైక్రో ఎస్యూవీ వెహికల్ అనేది మనకి 7 lakhs నుంచి స్టార్టింగ్ ఉందండి. టాప్ ఎండ్కి వచ్చేసరికి 12 lakhs వరకు వస్తుందండి. సో మన బడ్జెట్లోనే వెహికల్ అనేది మనకు వచ్చేస్తుంది. మేడం, నాకు కొంచెం కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే మేడం, ఫస్ట్ మనకి ఇక్కడ హ్యుండై లోగో అనేది వస్తుంది మేడం. ఈ లోగో అనేది కూడా మనకి మెటల్ ఫినిష్తో వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి రేడియేటర్ గ్రిల్ వస్తుంది. ఇది రేడియేటర్ గ్రిల్. ఇదేంటంటే మన ఇంజన్లో ప్రొవైడ్ అయ్యే హీట్నెస్ అదంతా మనకి క్యాబిన్లోకి వెళ్ళకుండా కూల్నెస్ చేస్తుంది ఇది. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి బంపర్ అండి, ఫ్రంట్ బంపర్. ఇక్కడ వచ్చేసరికి మనకి చూసారండి, హెచ్ షేప్లో మనకి ఎల్ఈడి లైట్స్ అనేవి వస్తాయి. హెడ్ లైట్స్ అనేవి వస్తాయి హెచ్ షేప్లో, ఎల్ఈడి వస్తాయి మనకి. అండ్ ఇవి వచ్చేసరికి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది మనకి సర్టైన్ చాలా లెంత్ వరకు కూడా మనకి వ్యూ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా మనకి త్రో అనేది బాగా కనిపిస్తుంది ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వల్ల. ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ మిర్రర్ అండి, అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్. మనకి టర్నింగ్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి దీని మీద ఇచ్చేసాడండి సైడ్లో. సో టర్నింగ్ అవుతున్నప్పుడు ఇవి బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఈ మిర్రర్ మనకి ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ అవుతుంది. అండ్ ఇది అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి R15 డైమండ్ కట్ ఎల్లో వీల్స్ వస్తాయండి. మనకి మెటల్ ఫినిష్, బయట మెటల్ వస్తాయి. R15 డైమండ్ కట్ ఎల్లో వీల్స్ వస్తాయి మనకి. ఇది వచ్చేసరికి మనకి టాప్ అండ్ వెహికల్ అండి, ఎక్స్టర్ ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్. మేడం, నేను హుండైలో సీటింగ్ చాలా బాగుంటుంది అని విన్నాను. అవును మేడం, మనకి సీటింగ్ వచ్చేసి సోఫా టైప్ సీటింగ్ వస్తుంది అన్నమాట. బెంచ్ టైప్ కాకుండా సోఫా టైప్ సీటింగ్ వస్తుంది. ఒకసారి మీరే చూడండి, మీకు అంతా అర్థమైంది. చూడండి మేడం, మనకి సీటింగ్ వచ్చేసి సోఫా టైప్ వస్తుంది. మనమంతా లాంగ్ జర్నీస్ వెళ్ళినా కూడా మనకి కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. లెగ్ రూమ్ వచ్చేసరికి కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది. చూడండి మేడం, మనకు వచ్చేసరికి లెగ్ రూమ్ కూడా ఎంత కంఫర్ట్నెస్గా ఉందో. మనం ఎంత లాంగ్ జర్నీ వెళ్ళినా కూడా హ్యాపీగా కంఫర్ట్గా ఇలా కూర్చొని వెళ్ళిపోవచ్చు. సీట్ కూడా మనకి సోఫా టైప్ సీటింగ్ వస్తుంది. ఓకే, అండ్ హైట్ వచ్చేసరికి కూడా మనకి చాలానే హైట్ ఇక్కడ ఉంది. ఎంత 6 feet వాళ్ళు కూర్చున్నా కూడా మనకి అసలు ఇబ్బంది అనేది లేకుండా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కూడా మనకి చాలా కంఫర్ట్నెస్ వస్తుంది. ట్రావెల్ చేసేటప్పుడు కూడా అండి మనకి చాలా కంఫర్ట్గా మన లగేజ్ కూడా పెట్టుకుని వెళ్ళడానికి కూడా మనకి చాలా స్పేస్ అనేది ఉంటుంది. బూట్ స్పేస్లో ఎక్స్ట్రాకి వచ్చిన బూట్ స్పేస్. మేడం, నేను చాలా కంపెనీస్ కార్స్లో చూసినప్పుడు అసలు లగేజ్కి ప్లేస్ ఉండదు, లైక్ చాలా పట్టవు. అది ఇప్పుడు ట్రావెల్కి చాలా బాగుంటుంది అంటున్నారు. సో నాకు బూట్ స్పేస్ ఎలా వస్తుంది అంటారు? మనకి ఇక్కడ బూట్ స్పేస్ వచ్చేసరికి 391 liters వస్తుంది మేడం.
చూపిస్తారండి, చూడండి. మనకి బూట్ స్పేస్ వచ్చేసరికి 391 లీటర్స్ వస్తుంది. సో ఈజీగా మనం ఇక్కడ చాలా అనేది లగేజ్ పెట్టుకుని వెళ్ళడం మనకి అడ్జస్ట్ అవుతుంది. సో మనకి చాలా స్పేషియస్గా ఉండిద్దండి లగేజ్ పెట్టుకోవడానికి, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇక్కడ చాలా లగేజ్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ మనకి కింద వచ్చేసరికి స్పేర్ వీల్ వస్తుంది, ఇది కూడా కొంచెం బాగానే ఉంటుంది. వచ్చేసరికి మనకి దేనికి యూస్ఫుల్ అవుతుందంటే లోపల వచ్చే ఏసీ కానీ, ఆ లోపల వచ్చే ఏసీ కండిషన్స్ కానీ, కూల్నెస్ కానీ మనకి బయటికి పోనీయకుండా క్యాబిన్లోనే ఉంచడం వరకు ఇది వర్క్ అవుతుంది. ప్లస్ మనం ఏమైనా చిన్న చిన్న డాల్స్ కానీ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా, దీనివల్ల అసలు యూజ్ ఏంటంటే ఆ ఏసీనెస్. మేడం, నేను చాలా వాటిల్లో అబ్జర్వ్ చేస్తాను, అసలు వీటి వల్ల యూజ్ ఏంటి? ఇవి వచ్చేసరికి డీఫాగర్ లైన్స్ మేడం, కాపర్ లైన్స్. ఇవి మనకి ఫాగ్ మిస్ట్ పట్టేస్తుంది కదా రైనీ సీజన్స్లో కానీ వింటర్ సీజన్స్లో కానీ మంచు పట్టేసినప్పుడు ఆ వాటిని ఈ కాపర్ లైన్స్ నుంచి హీట్ ప్రొడ్యూస్ అయ్యి అవి మెల్ట్ చేస్తాయి. సో దీనివల్ల ఈ డీఫాగర్ లైన్స్ వల్ల మనకి అది యూస్ఫుల్గా. ప్లస్ మనకి రేర్ వైపర్ అండ్ వాషర్ కూడా ఇచ్చారు. వెహికల్స్లో ఎయిర్ బ్యాగ్స్ ప్రాబ్లం అయిపోతుంది. ఎక్స్టర్లో ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి? అసలు సేఫ్టీ ఏనా బండి? ఫుల్ సేఫ్టీ మేడం. మనకి ఎక్స్టర్లో వచ్చేసరికి ఈ వెహికల్లో వచ్చేసరికి 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ వస్తుంది మేడం. ఓన్లీ ఎక్స్టర్ అనే కాదు, మనకి చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు కూడా, స్టార్టింగ్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు కూడా మనకి 6 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బికాస్ ఇప్పుడు వెహికల్ తీసుకుంటున్నామంటే మనకి సేఫ్టీనెస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ సేఫ్టీనెస్ మాకు ఇంపార్టెంట్. సో అందుకనే 6 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ అనేది హ్యుండై కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్, ఎస్యూవీ వెహికల్ వరకు, హ్యాచ్ బ్యాక్ వెహికల్ నుంచి ఎస్యూవీ వెహికల్ వరకు స్టాండర్డ్. ఓకే మేడం, నాకు ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తారా? ఓకే మేడం, ఇక్కడ మనకి డ్రైవర్ సీట్ వచ్చేసరికి హైట్ అడ్జస్ట్మెంట్ ఉందండి. మనం డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మనకి బ్యాక్ ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా ముందుకి బ్యాక్కి వెళ్ళవచ్చు. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండి. ఇది వచ్చేసరికి మనకి మోడ్స్ క్లస్టర్ అనేది మనకి 8 ఇంచెస్ ఇవ్వడం జరుగుతుందండి ఎక్స్టర్లో. ఇది క్లస్టర్. అండ్ ఇది వచ్చేసరికి స్టీరింగ్లో వచ్చేసరికి మనకి కంట్రోల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి వాయిస్ రికగ్నిషన్, ఇది వచ్చేసరికి మోడ్, మనకి టచ్ స్క్రీన్లో మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇవి సౌండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇది వచ్చేసరికి కాలింగ్, ఇది ఫేవరెట్ కాంటాక్ట్స్. ఇది వచ్చేసరికి క్లస్టర్లో మెనూ అండి. ఇది వచ్చేసరికి మనకి క్రూజ్ కంట్రోల్ మనకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు హైవేస్ మీద మనం ఒక సర్టెన్ స్పీడ్ మీద వెళ్తున్నామంటే ఈ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకోవడం వల్ల ఆ స్పీడ్ కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేస్తామో క్రూజ్ కంట్రోల్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఓకే బటన్, ఇది వచ్చేసరికి క్యాన్సిల్. మేడం, దీంట్లో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉందండి. చూడండి, ఇది వచ్చేసరికి ఇట్లా మనం స్టీరింగ్ డౌన్ చేసుకుని మనకు కంఫర్ట్గా, మనం ఎలా కంఫర్ట్గా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. అండ్ మనం మనకు వచ్చేసరికి ఇక్కడ కూల్డ్ గ్లో బాక్స్ అనేది వస్తుందండి. ఇక్కడ టెంపరేచర్తో సహా వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైనా కూల్డ్ ఐటమ్స్ ఆర్ ఎవరికైనా మెడిసిన్ కానీ తీసుకెళ్ళినప్పుడు కూల్డ్ ఐటమ్స్ తీసుకెళ్తే ఆ కూల్నెస్ అదే మెయింటైన్ చేస్తుందండి మనకి. సో అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ వెహికల్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ బ్రేక్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ ఫీచర్ ఏంటంటే వైర్లెస్ ఛార్జర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుందండి ఈ ఎక్స్ట్రా టాప్ అండ్ వెహికల్లో. అండ్ ఇక్కడ యూఎస్బి పోర్టబుల్ ఛార్జర్ అండ్ సి టైప్ ఛార్జర్ కూడా మనకి ఇక్కడ వస్తుందండి. ఇది వచ్చేసరికి ఏసీ కంట్రోల్స్. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ అండి. మనం ఏసీ కంట్రోల్ అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బ్యాక్ టు నార్మల్. ఎప్పుడైనా మనకి కోల్డ్నెస్గా ఉంటే కొంచెం హీట్ కూడా చేసుకోవచ్చు.
అండ్ ఇది వచ్చేసరికి మనకి 8 ఇంచెస్ టచ్ స్క్రీన్. ఇది వ్యానిటీ మిర్రర్ అండి. అండ్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి వ్యానిటీ మిర్రర్ అనేది కూడా. అండ్ ఇది వచ్చేసరికి రూమ్ ల్యాంప్ అండి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ మనకి ఏంటంటే మనకి ఎక్స్టర్లో టాప్ ఎండ్కి వచ్చేసరికి డాష్ క్యామ్ ఇస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి టాప్ ఎండ్లో మనకి డాష్ క్యామ్ అనేది ఇస్తుందండి. అండ్ ఈ ఇన్సైడ్ మిర్రర్కి కూడా మనకి టెలిమాటిక్ బటన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెలిమాటిక్ బటన్స్ వల్ల ఏంటంటే SOS RSA బ్లూ లింక్ కనెక్టివిటీ. SOS అంటే సేవ్ అవర్ సోల్ అండి. ఇప్పుడు ఏదైనా ఒక ఇంపాక్ట్ జరుగుతుంది అని మనం ముందుగానే తెలుసుకున్నప్పుడు కానీ ఇంపాక్ట్ జరిగేటప్పుడు కానీ ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే అది మన హ్యుండై వాళ్ళకి కనెక్ట్ చేసి కాల్ దగ్గరలో ఎక్కడ ఇది సర్వీస్ స్టేషన్ కానీ ఏమైనా ఉన్నా కానీ మనకి హెల్ప్ఫుల్ కోసం హెల్ప్ చేయడానికి వాళ్ళు వస్తారు. అండ్ ఇది వచ్చేసరికి RSA అండి, రోడ్ సైడ్ అసిస్టెన్స్. సపోజ్ ఎక్కడైనా మనం వెళ్ళేటప్పుడు వెహికల్ ఆగిపోయినా ఫ్యూయల్ అయిపోయినా కూడా ఇది లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మన హ్యుండై వాళ్ళకి కాల్ కనెక్ట్ అయ్యి వాళ్ళు వచ్చేసనంగా మనకి ఒక 5 లీటర్స్ పెట్రోల్ అనేది ప్రొవైడ్ చేయడం కానీ, వెహికల్ ఆగిపోతే ట్రక్ తీసుకొచ్చి దగ్గరలో ఎక్కడైనా మన సర్వీస్ స్టేషన్స్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి వెహికల్ చూపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి బ్లూ లింక్ కనెక్టివిటీ అండి. ఇది ఫోన్లో యాప్ కనెక్ట్ అవుతుంది. దీంట్లో మనకి ఒక 60 ఫీచర్స్ వరకు కూడా ఉంటాయండి బ్లూ లింక్ కనెక్టివిటీలో. అండ్ ఇది వచ్చేసరికి డాష్ క్యామ్ మేడం. ఈ డాష్ క్యామ్ వల్ల ఏంటంటే యూస్ఫుల్ మనకి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా మనకి మొత్తం రికార్డింగ్ అవుతుంది మేడం. సపోజ్ ఏమైనా ఇంపాక్ట్ జరిగింది అనుకోండి, ప్రెసెంట్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఇది మనకి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ రికార్డ్ అవుతుంది కదా. సో తర్వాత మనం అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు కూడా లోపల ఇన్సైడ్ మనం ఫొటోస్ క్లిక్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చెప్పవే చెప్తాను ఆపే కొంచెం. టాప్ ఎండ్ కాదు, SX నుంచి మనకి వాయిస్ ఎనేబుల్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి హ్యుండై కంపెనీ. అండ్ మనకి సన్ రూఫ్ వస్తుంది. సో ఎప్పుడైనా ఫ్యామిలీస్తో కానీ పిల్లలతో కానీ ఎక్కడికైనా బయట జర్నీస్కి వెళ్ళినప్పుడు కానీ పిక్నిక్స్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బాగా ఉంటుందండి. సో ఇది మన బడ్జెట్లోనే అనేది ఎక్స్టర్ అనేది మనకి రావడం చాలా హ్యాపీనెస్గా ఉంటుంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ. ఓకే మేడం, దీని పవర్ ఎంత, టార్క్ ఎంత? ఇది మనకి పవర్ వచ్చేసరికి 81 PS అండి. అండ్ టార్క్ వచ్చేసరికి 113 నానోమీటర్స్ వస్తుంది. అండ్ మనకి పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి 1.2 పెట్రోల్ ఇంజన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి వచ్చేసరికి 4 సిలిండర్స్ పెట్రోల్ ఇంజన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి హ్యుండై కంపెనీ. 4 సిలిండర్స్ ఎందుకంటే కంపేరింగ్ విత్ అదర్ బ్రాండ్స్ వాళ్ళకి 3 సిలిండర్స్ అనేది వస్తుంది. బట్ మనకి 4 సిలిండర్స్ అనేది వస్తుంది. ఎందుకంటే దానివల్ల ఇనీషియల్ పికప్ బాగుంటుంది. ప్లస్ మైలేజ్ కూడా బాగుంటుంది. మనకి మైలేజ్ కూడా బాగానే వస్తుంది. చెప్పు బ్యాటరీ అని. ఇది బ్యాటరీ అండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇంజన్ ఆయిల్ కూలెంట్. ఇది వైపర్ అండ్ వాటర్ ఫిల్ చేసుకుంటాము. ఇది వచ్చేసరికి ఇంజన్ ఆయిల్ చెకింగ్ చేసుకుంటాం. ఇంజన్ ఆయిల్ లెవెల్ ఓకే సరే వేసేద్దాం. సో మ్యామ్, ఫైనల్లీ నాకు దీని వారంటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకి ఎక్స్టర్ వారంటీ వచ్చేసరికి మనకి 3 years ఆర్ అన్లిమిటెడ్ వారంటీ వస్తుందండి. విత్ కంపేరింగ్ విత్ అదర్ బ్రాండ్స్ వాళ్ళకి 3 years ఆర్ 1 lakh ఇలా 3 years 1 lakh వారంటీ వస్తుంది. మనకి ఎక్స్టర్కి వచ్చేసరికి 3 years. ఓకే మేడం, ఐ హోప్ మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఎస్ మేడం, క్లారిటీ వచ్చింది. సో చాలామంది మనకి మాకు వెబ్సైట్స్లో కానీ ఆన్లైన్లో కానీ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ టెస్ట్ రైడ్ కూడా, మీకు టెస్ట్ రైడ్స్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ అనేది ఇస్తామండి. సో యూ కెన్ కాంటాక్ట్. డోర్ స్టెప్ టెస్ట్ రైడ్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు టెస్ట్ రైడ్ గురించి ఏం కావాలన్నా కూడా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేకపోయినా షోరూమ్కి వచ్చినా మీకు అవైలబుల్గా ఉంటామండి. మా షోరూమ్ వచ్చేసరికి విజయవాడ కుష్లవా హ్యుండై, బందర్ రోడ్, రియల్ డ్రెస్ మాల్ ఆపోజిట్ అండి, టిక్సీ టాక్సీ పక్కన. థ్యాంక్ యూ.